దేవాది దేవునికి ఇట్టి సమయాన్ని ఇచ్చినందుకు మొదటిగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ దేవుణ్ణి ఆరాధించటకు కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామంలో హృదయపూర్వక వందనాలు నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయంలో మరి దేవాది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి దేవునికి మనము మహిమ ఘనత ఇవ్వాల్సినటువంటి వారు. దేవుడు ఎంత గొప్పవాడు అని అంటే, పాత నిబంధనలోకి మనం ఒకసారి వెళ్తే రాజులు జీవితాల్లో దేవుడి విధంగా పనిచేశాడు. వారు గొప్ప రాజులై ఉన్నారు, కింగ్స్ వాళ్ళు. ఈ రాజులు జీవితాల్లో దేవుడు ఏ విధంగా పనిచేశాడనేటువంటిది మనం చూడవచ్చు. అందులో ప్రాముఖ్యమైనటువంటి రాజు ఎవరనంటే, యోధా రాజుల్లో ప్రాముఖ్యమైనటువంటి రాజు ఎవరు అని అంటే హిజ్కియా రాజు గురించి మనము ఈరోజు మనం మాట్లాడుకుందాం. హిజ్కియా రాజు గురించి మనం ఈ సమయంలో ఆలోచించినట్లయితే, హిజ్కియా చాలా విషయాలు అంటే భక్తి విషయంలో చాలా నమ్మకమైనటువంటి రాజు. పాత నిబంధన కాలంలో ఏ రాజు అయితే దేవుణ్ణి ఆశ్రయించాడో ఆ రాజు జీవితంలో విజయాన్ని సాధించాడు. ఏ రాజు అయితే దేవునికిని ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉన్నాడో ఆ రాజు పతనం అయ్యాడు. జీవితంలో పతనం అవ్వడానికి, విజయం సాధించడానికి రెండే ఆప్షన్లు ఉంటుంటాయి. ఒకటి, దేవునికి విలువ ఇచ్చినటువంటి వ్యక్తి జీవితంలో విజయం వైపు నడిపించబడతాడు. దేవునికి మనం విలువ ఇవ్వకపోతే దేవుడికి మనకు విలువ ఇవ్వాల్సిన అవసరం ఆయనకి లేదు. ఎందుకంటే ఆయన దేవుడు. ఆయనకి మనం విలువ ఇచ్చినప్పుడు ఆయన ఎంత విలువ ఇచ్చాడో మనందరికీ కూడా మనకు తెలుసు. ఆయన కుమారుని యొక్క రక్తము ద్వారా మనల్ని ఏం చేశాడు? కడిగాడు. అంత త్యాగం చేశాడు. కనుక ఆయన మనల్ని ఎంతో ప్రేమించాడు. సో ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, దేవునికి విలువనిచ్చినటువంటి రాజుల్లో హిజ్కియా ప్రథమంగా కనపడతాడు. అయితే ఒక విషయాన్ని మనం గమనించండి, జీవితము అనేటువంటిది చాలా పార్ట్స్ వైజ్ ఉంటూ ఉంటుంది. మనము దేవుణ్ణి అంటే హిజ్కియా యొక్క జీవితము మనం ఆలోచించినట్లయితే కొన్ని విషయాలు హిజ్కియా జీవితం నుంచి మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరందరూ కూడా మీ యొక్క పరిశుద్ధ గ్రంథాలు ఎప్పుడు కూడా రెడీగా ఉండండి. దేవుని యొక్క వాక్యాన్ని నేను చదువుచుండగా వాటిని గమనించడానికి మీరు సిద్ధంగా ఉండండి. మొట్టమొదటిగా హిజ్కియా రాజు అయిన వెంటనే చేసినటువంటి పని ఏంటనంటే, 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయంలో 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయము చూడండి. అక్కడ 3వ వచనం నుంచి చూడండి. 29వ వచనం మొదటి నుంచే నేను చదువుతాను. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడే 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. ఇక్కడ గమనించండి, హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు అతని వయసు ఎంత? 25 సంవత్సరాలు. సాధారణంగా భక్తిని ఎప్పుడు సీరియస్గా తీసుకుంటారు? ఏ వయసులో? మీరు ఆలోచించాలి. భక్తిని నేటి కాలంలో పిల్లలుగా ఉన్నప్పుడు సీరియస్గా తీసుకోవట్లేదు, యవ్వనస్తులప్పుడు సీరియస్గా తీసుకోవట్లేదు. ఎప్పుడంటే ఒక ఏజ్ వచ్చేటప్పటికి వారికి మాత్రమే దేవుడితో మాకు సంబంధం లేదు అని అనుకుంటున్నారు చాలామంది యవ్వనస్తులు. కానీ బైబిల్ గ్రంథంలో బాలురుగా ఉండగా దేవునికి లోబడి భయపడినటువంటి వారు బైబిల్లో ఉన్నారు. దేవుణ్ణి సీరియస్గా తీసుకోవడం జీవితంలో
దేవుణ్ణి అత్యంత సీరియస్గా తీసుకోలేకపోతే జీవితం అలా సాగిపోద్ది, కానీ ఆ జీవితం వల్ల ఉపయోగం ఉండదు. 25 సంవత్సరాలకి రాజు అయినటువంటి వ్యక్తి ఏం చేశాడు? బైబిల్ గ్రంథంలో చాలామంది, మనం యోసేపుని చూస్తే చాలా చిన్న వయస్సులోనే అతడు ఏం చేశాడనంటే భక్తిపరుడిగా తను జీవించాడండి, చిన్న వయసులోనే. ఈరోజు మనము ఒక విషయం ఏంటనంటే, దేవునికి అంటే యేసు అనేటువంటిది కాదు. ఇప్పుడు విషయం ఏంటంటే, నీకెన్ని సంవత్సరాలు అన్నది ఇంపార్టెంట్ కాదు మనకి. మనం దేవునికి భయపడుతున్నాం లేదన్నది ఇంపార్టెంట్. కొంతమంది 20 సంవత్సరాలకే భయభక్తులు కలిగి ఉంటారు. కొంతమంది 50, 60 వచ్చినా సరే దేవునికి భయపడరు. నో వాల్యూ ఆ జీవితానికి. నువ్వు దేవునికి భయపడి బతుకుతున్నావా నీ సంవత్సరాల్లో అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి. సాధారణంగా అనుభవాల గురించి మాట్లాడతారు. మాకు చాలా అనుభవం ఉంది అనేటువంటిది పెద్ద వయసు గలవారు మాట్లాడతారు. ఎవరితో? దేవునితో ఉందా అనుభవం? ఈ లోకంలో కొన్ని కష్టాలు, శ్రమలు ఎలా పైకొచ్చో ఈ అనుభవాలు ఉన్నాయి, కానీ దేవునితో నీకు ఎలాంటి అనుభవం ఉంది? దేవునితో అనుభవం లేకపోతే ఆ జీవితం కొంతమంది ఆ విషయం ఏంటంటే, దేవునితో ఎలాంటి అనుభవం ఉంది, దేవునితో ఎలాంటి సహవాసం ఉంది, దేవుణ్ణి మనం ఏ విధంగా సీరియస్గా తీసుకుంటున్నాము. హిజ్కియా ఏం చేశాడో చూడండి, ఎంత సీరియస్గా తీసుకున్నాడనంటే, మొట్టమొదట దేవునికి ఎలా విలువిచ్చాడనంటే, మొట్టమొదటి దేవుని వెతికాడు. చూడండి, ఇదే మాటలో మనం ఆలోచించినట్లయితే 2వ దినవృత్తాంతాల్లోనే 29వ అధ్యాయంలో మనం చూస్తే, 29వ అధ్యాయము ఇక్కడ నేను చదువుతున్నాను. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడే, 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా. ఇక్కడ దేవుడు ఒక విషయాన్ని ఎన్ని సంవత్సరాలకి అని అంటే మనం ఆలోచించినట్లయితే, దేవుడు చిన్న వయసులోనే వాళ్ళని రాజులుగా చేశాడు వాళ్ళని. అంటే సాధారణంగా ఏదైనా సరే దేవునిలో మనం నిలబడాలి, లేదంటే ఏదైనా నడిపించాలంటే కావాల్సింది దేవుని అనుభవం. చాలా విషయాల్లో మనం ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, వయసుని బట్టి వచ్చేటువంటి అనుభవం వేరు, దేవునితో కలిసి ఉండేటువంటి వ్యక్తికి ఉన్న అనుభవం వేరు. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే సంఘాల్లో లీడింగ్స్ అనేటువంటి యవనస్తులకు కూడా ఎందుకు వేస్తూ ఉంటాడంటే, దేవునితో కలిసి నడిచేటువంటి వాడు యవనస్తుడు, అంతే. అతను కొన్ని బాధ్యతలు అప్పగించాలి. ఎందుకంటే దేవుని భయపడి బతుకుతున్నాడు. దేవునికి భయపడి బతుకుతున్న వాడే దాన్ని కరెక్ట్గా చేయగలడు. దేవునికి భయపడి లోబడేటువంటి వ్యక్తి దాన్ని కరెక్ట్గా చేయగలడు. హిజ్కియాకి ఎందుకు అప్పగించేశాడు 25 సంవత్సరాలకే సింహాసనం? మనం ఏమనుకుంటాం, అప్పుడే కుర్రోడండి 25 సంవత్సరాలకి ఏం తెలుసు అంటే అలాంటి రాజుగా కూర్చోబెట్టి నా ఇష్టం, ఎందుకంటే నేను హిజ్కియాని నడిపించుకుంటాను. చిన్నప్పుడు బాలుడిగా ఉన్నటువంటి వ్యక్తిని గొల్యాతు మీదకి ఎందుకు పంపించాడు? నాకు వయసుతో సంబంధం లేదు, అతడు దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాడు. మనకి ఉండవలసినటువంటి విషయం ఏంటంటే, మనం సాధారణంగా వయసు అనుభవం చూస్తూ ఉంటాం, కానీ వయసు గురించి కాదు, కానీ మనం ప్రాముఖ్యంగా కలిగి ఉండవలసినటువంటిది ఏంటంటే దేవునికి భయపడేటువంటి మనసు, దేవుణ్ణి సీరియస్గా తీసుకునేటువంటి మనసును మనం కలిగి ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. ఇక్కడ చూడండి, మనకి ఇంకా ఇతడు ఏం చేశాడనేటువంటి సంగతులు మనం ఇంకా చదువుదాం. చూడండి, అతడు తన పితరుడకు దావీదు చర్య ఎంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ఏం చేశాడు? ప్రవర్తించాడు. యెహోవా దృష్టికి దావీదు ఎలాగైతే ప్రవర్తించాడో అలాగే యెహోవా దృష్టికి ఎలా ఏం చేశాడనంటే, అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని ఏం చేశాడు? యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని ఏం చేశాడండి? బాగు చేశాడు. అంటే దేవుని మీద, దేవుని యొక్క మందిరం మీద అతనికి ఉన్నటువంటి ఆసక్తి. ఈ రోజున మనము మన యొక్క జీవన విధానంలో దేవునికిని ఆయన యొక్క
సంఘమైనటువంటి మందిరమునకును మనము విలువ ఇవ్వాల్సినటువంటి వారమే అన్నాం. అందుకే ఇక్కడ ఏం చేశాడంటే మందిరము యొక్క తలుపులను తెరిచి వాటిని బాగు చేసి యాజకులను లేవీయులను పిలువనంపి ఏం చేశాడు, తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, లేవీయులారా నా మాట వినుడి, ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకుని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి ఏం చేయమన్నాడండి. దేవుని మందిరములో నిషిద్ధమైన వాటిలన్నిటిని ఏం చేయమన్నాడు. భక్తి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో తెలుసండి, ఏమి చేస్తున్నాం అనేటువంటి దాంతో మాత్రమే కాదు, మన జీవితాల్లోంచి ఏమి తీసేసామనేటువంటిది కూడా భక్తిగా పరిగణించబడుతుంది. దేవునికి కోపం కలిగించే ఏమన్నా మన జీవితాల్లో ఉన్నాయా? దేవునికి కోపం కలిగించి ఇతను ఏం చేశాడు, నిషిద్ధమైన వాటిని తీసేశాడంటండి. చాలా నిషిద్ధమైనటువంటి వాటిని వారి జీవితాలు తీశాడు. ఈ రోజున మనం దేవుని కొరకు బ్రతకాలనంటే, దేవుడు మెచ్చుకునేటువంటి విధానంలో మనం ఉండాలనంటే నిషిద్ధమైనటువంటి వాటిని తీసేశాడు. ఇక్కడ విషయం ఏంటంటే దేవుని కొరకు నువ్వేం చేస్తావు అనేటువంటిది అది సెకండ్ కేటగిరీ. ఫస్ట్ నీ జీవితంలో నిషిద్ధమైంది తీసేసావా? ఈ రోజుల్లో దేవుడు వ్యక్తిగత జీవితంలోను చాలా తీక్షణంగా చూస్తున్నాడు. వ్యక్తిగత జీవితం, ద పర్సనల్ లైఫ్. చాలామంది ఏమంటుంటారనంటే, అనేక మంది దేవునిది ఎలాంటిదనంటే వ్యక్తిగతముగా మన జీవితాల్లో ఆయనకి ఏదైతే అపవిత్రంగా కనబడుతుందో అది దేవుని యొక్క వాక్యం నుంచి చెప్పబడినప్పుడు దానికి నో ఎక్స్క్యూజ్, వాటిని తీసేయవలసిందే. జక్కయ్య ఎందుకు డబ్బు పంచిపెట్టేశాడు? ఎందుకు పంచిపెట్టేశాడు? డబ్బులు ఎవరైనా పంచిపెడతారండి? ఎందుకు పంచిపెట్టేశాడు? తన ఇంటిలో ఉన్నటువంటిది ఏ ఆస్తి అనుకున్నాడు ఆయన? ఈ రోజున మనందరం చాలా జాగ్రత్తగా గమనించాలి. మనము దేవుని కొరకు పిల్లలకు చాలామంది ఆస్తులు ఇవ్వాలని అనుకుంటూ ఉంటారు. అది పరిశుద్ధమైన ఆస్తి అయి ఉండాలి సుమా. నువ్వు అన్యాయంగా సంపాదించింది నీ ఇంట్లో పెట్టావనంటే అది ఖచ్చితంగా పిల్లలకి శాపాన్ని సమకూరుస్తున్నావు. నువ్వు సంపాదించే చాలా తక్కువైనా పర్లేదు, కానీ అది యథార్థమైన ధనమై ఉండాలి, అది అబద్ధం లేనిదై ఉండాలి, మోసం లేనిదై ఉండాలి. నువ్వు పేదవాడిగానే బ్రతుకు, కానీ యథార్థవంతుడిగా బ్రతుకు. నీవు అన్యాయంగా సంపాదించి దేవుడు నన్ను ఆశీర్వదించాడని చెప్పుకో. దేవుడు అది మళ్ళీ దేవుణ్ణే మోసం చేయడం అది. కనుక ఇక్కడ విషయం ఏంటంటే, ఏదైతే మన ఇంటిలో నిషిద్ధమైనది ఉన్నదో దాన్ని తీసి పారవేయము. ఎందుకోనంటే దానివల్ల ఇహమందునో చివరికి నరకములోనూ బాధ అనిపిస్తాం. హిజ్కియా వెంటనే ఏం చేశాడంటే, భయం వేసింది. ఏం చేశాడు, లేవీయులందరినీ రమ్మన్నాడు. ఏమన్నాడంటే నిషిద్ధమైనటువంటి వాటిలన్నింటినీ కూడా దేవుని మందిరంలోంచి ఏం చేశాడు, తీసేశాడు. అక్కడ మాట ఉందో చూడండి, ఏంటంటే నిషిద్ధమైనటువంటి వాటిని తీసేయడం. భక్తి అంటే ఆయన ఏం చేయమన్నాడో చేయడం, ఆయన ఏది వద్దన్నాడో వాటిని డిలీట్ చేయడం. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఆయన చెయ్యమన్నవి చేస్తూ ఉంటారు, ఆయన చెయ్యొద్దన్నవి కూడా చేస్తూ ఉంటారు. ఇవి రెండు మిక్స్ చేస్తూ ఉంటారు, కానీ కుదరదు. భక్తి అని అనగానే దేవుడు చెయ్యమన్నవి చెయ్యాలి, దేవుడు వద్దన్న దానికి చాలా దూరంగా ఉండాలి. ఇదే భక్తి. దేవుడు వద్దన్నాడనంటే, దేవుడు వద్దన్నది చేయడం వల్ల భవిష్యత్తులో ఆశీర్వాదం అనేటువంటిది ఉంటుందా? ఆయనకి వేరుగా ఉండి మనం ఏమన్నాడండి, చేయలేమనేటువంటి మాట చెప్పాడు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, హిజ్కియా తన యొక్క సంవత్సరాల్లో ముఖ్యంగా రాజుగా ఉన్నప్పుడు చూడండి, అక్కడ ఓ మాట కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే 5వ వచనంలో చివరిలో అంటున్నాడు, 29:5లో, నీ పితరుల దేవుడైన యెహోవా మందిరం ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలంలో నుండి నిషిద్ధ వస్తువులన్నింటినీ బయటికి
కొనుపోడి. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను ఏం చేశారు? విసర్జించి ఆయన నివాసమునకు పేడముఖం పెట్టుకొని దాన్ని ఏం చేశారు? పితరులందరూ ఏం చేశారట? యెహోవా మందిరమును ఏం చేశారంటే వాళ్ళు విసర్జించారు, చెడు నడతలు నడిచారు. కనుక హిజ్కియా ఏం చేశాడనంటే గొప్ప సంస్కరణవేత్తగా ఉన్నాడు. వచ్చిన వెంటనే ఏం చేశాడో తెలుసండి? ఒక విషయాన్ని చేశాడు. ఏమన్నాడనంటే యెహోవాకు భయపడ్డాడు. యెహోవా మందిలోంచి నిషిద్ధమైన తీసేశాడు. ఇదిగో గతంలో పితరులు అనుసరించినటువంటి వాటిని మీరు అనుసరించకండి, ఎందుకంటే మన పితరులందరూ కూడా చెడు నడతను ఏం చేశారు? నడిచారు. కాబట్టి అని చెప్పి ఏం చేయడు హిజ్కియా. కనుక మొట్టమొదట హిజ్కియా నుంచి నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే దేవుణ్ణి మొట్టమొదటగా వెతికాడు. సీక్ గాడ్ ఫస్ట్. మన జీవితాల్లో మొట్టమొదటగా దేవుని వెతకడం, దేవునికి భయపడిపోతున్నాం. రెండవ విషయాన్ని కనుక మనం హిజ్కియా జీవితంలోంచి చూసినట్లయితే 2వ రాజులు 18:4 హిజ్కియా చేసిన మరి ఒక పని ఉంది. 2వ రాజులు అధ్యాయము 4వ వచనాన్ని గురించి ఆలోచించినట్లయితే 18:4 చూడండి. హిజ్కియా ఏం చేశాడనంటే 18వ వచనం, తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి ఏం చేశాడు? విగ్రహములను పడగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోసే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా ఏం చేశాడు? ఇశ్రాయేలు ఎలాటోలో చూడండి. ఇత్తడి సర్పం చేస్తే ఇత్తడి సర్పాన్ని ఏం చేశారు వీళ్ళు? చాలాసార్లు చూడండి, ఇత్తడి సర్పం అక్కడ పెడితే ఆ దేవుడు ఏం చెప్పాడనంటే ఆ ఇత్తడి సర్పం వైపుకి ఎవరైతే చూస్తూ ఉంటారో వారు ఏం చేయబడతారు? స్వస్థ పొందుతారు, లేదు బ్రతుకుతారు, స్వస్థ పొందుతారు అనేటువంటి విషయాలు అక్కడ తెలియపరిచాడు. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఇత్తడి సర్పమే మమ్మల్ని రక్షించింది కాబట్టి దాన్ని కూడా ఎలా చేసుకున్నారు? వీళ్ళు విగ్రహంగా చేసుకున్నారు. జీవితంలో అతిపెద్ద పాపం ఏంటనంటే దేవుడు విగ్రహారాధన అంటే ఏంటి అసలు అనంటే, విగ్రహారాధన అంటే ఏంటి అంటే ఏదైతే ఈ భూమి మీద మనల్ని రక్షించడానికి మనల్ని కాపాడడానికి మూలం ఎవరండి? దేవుడు. మనల్ని రక్షించడానికి మనల్ని కాపాడడానికి మూలం ఎవరు? మహాదేవుడు. ఇది మనందరము చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. అయితే రక్షించడానికి సహాయం చేయడానికి దేవుడు కొన్ని సాధనాలను వాడుతూ ఉంటాడు. వాటిని పూజించడమే విగ్రహారాధన. ఇప్పుడు ఎలాంటిదనంటే ధనం ఉందండి, ధనాన్ని దేవుడు మనకు సహకారిగా ఉంచాడు. అంటే దేవుడు బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఆయన ఏందే గుప్తంలో ఉన్నాయి. ఇప్పుడు దేవుడు వాటిని ఇచ్చిన తర్వాత వాటిని పూజించడం అంటే ఎలాంటిదేనంటే ఇది వీళ్ళు మోషే సంబంధించినటువంటి చిన్న చూడండి, మోసే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా ఏం చేశాడు. ఎందుకనంటే మన యొక్క జీవితంలో ఒకటి గమనించాలి, దేవుడి కంటే మనం చాలాసార్లు దేవుడి కంటే ఎక్కువగా ఇప్పుడు డైరెక్ట్గా మనం విగ్రహారాధన చేయం, కానీ మనసులో మాత్రం కొన్ని విగ్రహాలను పెట్టుకొని వాటిని పూజిస్తూ ఉంటాము. ఏంటి ఆ విగ్రహము అని అంటే అది డబ్బు కావచ్చు. డబ్బును పూజించడం, చాలామంది 100 కాగితం కింద పడిపోతే అది తీసుకొని జాగ్రత్తగా మళ్ళీ కళ్ళకద్దుకొని మళ్ళీ జేబులు పెట్టుకుంటారు. ఇది మన క్రైస్తవులు కూడా ఉంటాయి. సో నువ్వు డబ్బుకి అంత ఏమి పూజించక్కర్లేదు. అది ధనం ఇచ్చింది ఎవరు? దేవుడు. నిన్ను ధనం పోషిస్తలేదు, ఎవరిచ్చారో ఆయన పోషిస్తున్నాడు. కనుక దీన్ని ఒక సాధనం కింద పెట్టాడు ఆయన. సో ధనాన్ని చూడండి, చాలాసార్లు ఏమంటుంటాడనంటే ధనాపేక్ష. దేవుడు మనకేం చేశాడనంటే దేవుడు ధనమును సమకూర్చుకోమన్నాడు. కానీ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంగ్లీష్లో ఒక మాట ఉందండి, మనీ ఈజ్ ఏ గుడ్ సర్వెంట్ బట్ ఏ బ్యాడ్ మాస్టర్ అని ఉంది.
డబ్బు అనేటువంటిది మంచి సహకారి, కానీ చెడ్డ యజమాని అంటండి. డబ్బుని మనము ఉపయోగించుకోవాలంటే డబ్బుని యజమానుడిగా చేయకండి. ఎందుకంటే డబ్బు మనల్ని పరిపాలిస్తూ ఉంటుంది. డబ్బు మనల్ని పరిపాలిస్తే రిలేషన్స్ పోతూ ఉంటాయి, ప్రేమ పోతూ ఉంటుంది, అక్రమాలు విస్తరిస్తూ ఉంటాయి, మనం దేవుని విడిచిపెడుతూ ఉంటాము. కనుక డబ్బుని ప్రాముఖ్యంగా మనం ఆలోచించినట్లయితే దాన్ని ఉపయోగించటమే కానీ దాన్ని ప్రేమించకూడదు. అది మనం గమనించాలి. వస్తువులను ఏదన్నా సరే ఉపయోగించాలి, దేవుణ్ణి ఏం చేయాలి? ప్రేమించాలి. జీవితం ఇక్కడ రివర్స్లో జరుగుతుంది. ఈ నేటి కాలంలో రివర్స్లో జరిగేటువంటిది ఏంటంటే, మనుషుల్ని ప్రేమించండి, వస్తువులను ఉపయోగించుకోండి అంటే వస్తువులను ప్రేమించి మనుషులను ఉపయోగించుకుంటున్నారు. ఈ రోజున అలా అయిపోయింది. కనుక ఈ రోజున మన ఆలోచన దేవుణ్ణి ఉపయోగించుకుంటున్నారు చాలామంది. దేవుణ్ణి ప్రేమించగలగాలి. కనుక దేవుని చాలా విషయాలు, మనీ అనే కాదు, ఇంకా ఏముందంటే మన యొక్క జీవితంలో ఉండేటువంటి అనేకమైనటువంటి పొజిషన్ మనం ప్రేమించేటువంటి వారమై ఉండకూడదు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, జీవితాల్లో అనేకమైనటువంటి విగ్రహాలు ఉండొచ్చు మన జీవితాల్లో. ధనం ఒకటి, లేదంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ మందికి విగ్రహం ఏంటంటే సెల్ ఫోన్ ఎక్కువ విగ్రహం అయిపోయింది. దాంతో గడిపే సమయము ఎంత అని అంటే, చిన్నపిల్లలు ఎప్పుడు సెల్ ఫోన్తోనే ఉంటున్నారండి అని చాలామంది అంటుంటారు. కానీ మనం దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నాం? ఏ విధంగా మన సెల్ ఫోన్ మనం ఉపయోగించేటప్పుడు బహు జాగ్రత్తగా మనం ఉపయోగించగలగాలి. దాన్ని దేని కొరకు ఉపయోగిస్తున్నాం మనం? మన యొక్క మొబైల్స్ని. ఈ రోజున యవనస్తులు నేను అడుగుతున్నాను, మీ మొబైల్ వల్ల మీరు పాపం చేస్తున్నట్లయితే తప్పనిసరిగా అదే మిమ్మల్ని కాటేస్తుంది. మన మొబైల్ వాడేటప్పుడు మన దేవుని భయంతో వాడాలి దాన్ని. ఎందుకంటే అది విగ్రహంగా ఉండడానికి వీల్లేదు మనకి. ఎందుకంటే నేటి కాలంలో అది ఏమైపోయింది? విగ్రహం అయిపోయింది. కనుక మన చేసుకునేటువంటి అంత సౌకర్యం వచ్చింది, నిజం అది. లేదంటే బస్ టికెట్ బుక్ చేయాలి, ఓ రోజు లైన్లో నిలబడాలి. ఈ రోజున చాలా విషయాల్లో ఉపయోగపడుతుంది. కానీ అది దానిని మనము దాన్ని ఉపయోగించుకోవాలి, లేదంటే దాన్ని మాట్లాడుకోవాలి. కానీ అది అందులో ఉన్నటువంటి ఒకటి విషయం ఏంటంటే, మనము పాప సంబంధమైనటువంటివి కానీ లేదంటే ఈ లోక సంబంధమైనటువంటి వాటికి కానీ ఎక్కువగా ఎడిక్ట్ అయిపోయి మన యొక్క జీవితాన్ని నాశనం చేసుకోవడానికి మనం ఒకవేళ ఉన్నట్లయితే దానివల్ల కలిగేటువంటి పరిణామాల నుంచి మనం ఏడవడమే తప్ప మళ్ళా ఎవరో కూడా మనం చూసి జాలిపడరు. ఇది మనం గమనం చూసినటువంటి విషయం. ఎందుకంటే దేవుడు చెప్తాడు, దాని పరిణామాలు మాత్రం ఎవరు ఫేస్ చేయాలి? కనుక చాలా జాగ్రత్తగా దేవుని పట్ల ఉండాలి. ఇంకా కొంతమందికి ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అనేటువంటిది ఒక గ్రహారం కింద ఉంటూ ఉంటుంది. ఇట్స్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ అంటే చాలా సందర్భాల్లో దేవునికి భయభక్తులు. ఎంటర్టైన్మెంట్ అనేటువంటిది జీవితంలో ఉండేటువంటి, అంటే దేవుణ్ణి కూడా విలువ లేకుండా చేసేటువంటి విధానము. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని కొరకు మనం నీతిగా జీవించగలగాలి. దేవుని కొరకు మన అన్ని విషయాల్లో కూడా నమ్మకంగా ఉండాలి. ఇవి చేయకుండా చాలాసార్లు ఏముంటూ ఉంటుంది చూడండి, చాలామంది ఆదివారంనే ఏం చేయాలని అనుకుంటూ ఉంటారు. మన వాళ్ళు ఆదివారం మధ్యాహ్నం నుంచే ఏదైనా ఖాళీగా, కానీ దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని మనం దేవునికి ఇవ్వాల్సినటువంటి వారు. కనుక ఇక్కడ హిజ్కియా ఏం చేశాడనంటే దేవునికి ఇవ్వాల్సినటువంటి విలువను దేవునికి ఇచ్చాడు. ఇంకొక సంగతి ఏంటంటే హిజ్కియా విషయంలో మనం ఆలోచించినట్లయితే మరి ఒక విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. కష్టాల్లో ఉన్నప్పుడు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. కష్టాల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా హిజ్కియా చేసినటువంటి పని ఏంటంటే ప్రార్థన చేశాడు. చూడండి, 2వ రాజులు 20వ అధ్యాయంలో మరి ఒక విషయాన్ని మనం చూద్దాం. 2వ రాజులు 20వ అధ్యాయంలో మనం ఇక్కడ చూడవచ్చు ఏమంటున్నాడు అంటే 20వ అధ్యాయము 1వ వచనము, ఆ దినముల్లో హిజ్కియాకు మరణకరమైన రోగం కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్తలైన యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా. కానీ మీరు గమనించండి, హిజ్కియా దగ్గరికి వచ్చి ఏం చెప్పాడు? నువ్వు మరణిస్తావు, ఇక నీ ఏం చేయమన్నాడు? ఇల్లును చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు హిజ్కియా ఏం చేశాడు?
అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, ఏమంటే ఎలా అన్నాడా? నా మరణం గురించి చెప్పడం నువ్వే, నాకు బోల్డ్ ఆస్తుంది, ఎందుకు చచ్చిపోతానని అన్నాడా? మానవుడు ఎప్పుడైనా చనిపోవచ్చండి. ఈ వారంలో హైవేలు ఎన్ని యాక్సిడెంట్లు జరిగాయో తెలుసా? ఈ వారంలో ఎంతమంది చనిపోయారో తెలుసా? ఉదయాన్నే న్యూస్, 4, 5 కార్లు అనుకుంటున్నాం మనం. కారులో జాగ్రత్త, కారు ఉంటే మనం సేఫ్గా వెళ్ళిపోతే ఎండ వాన తడకుండా. కార్లు నుజ్జు అయిపోతున్నాయి హైవేల్లో. ఒకటి నువ్వు జ్ఞాపనించు, ఎప్పటికైనా నీ ప్రాణాన్ని దేవుడే కాపాడాలి తప్ప నువ్వు కలిగి ఉన్న ఏవి కూడా నేను కాపాడలేను. అందుకే ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే భయభక్తులు కలిగి మనం వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం. భయభక్తులు కలిగి మనము జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. ఇక్కడ హిజ్కియాకి మరణకరమైనటువంటి మరణం అవుతావని చెప్పగానే నా ప్రాణాలు ఎవరి చేతుల్లో ఉన్నాయని అనుకున్నాడు ఆయన? దేవుని చేతుల్లో ఉన్నాయని అనుకున్నాడు. ఎప్పుడైనా మీరు మనం ఆలోచించే విషయం ఏంటంటే, కఠిన పరిస్థితుల్లో, కష్టాల్లో, లేదంటే శోధనల్లో మనం ఆలోచించినట్లయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, నువ్వు మరణం అవుతావు అనేటువంటి సంగతి చెప్పినప్పటికీ ఒక మాట మాత్రం అతను అనుకున్నాడు, ఈ మరణాన్ని తప్పించగలిగేటువంటి ఆయన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి. జీవితంలో గమనించండి, ఒక విషయాన్ని ఎప్పుడు కూడా గమనించండి, మన దగ్గర ఏముంది అనే దాన్ని బట్టి మన ఆయుష్కాలం ఉండదు. ఒక ఆయన ఏం చేశాడంటే, కొట్లు కట్టుకొని నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమన్నాడు. కానీ అక్కడ అంటున్నాడు, వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాడు. మీరు ఎప్పుడైనా ఆలోచించండి, జీవితంలో ఏమైతే కలుగుతున్నాయో వాటిని బట్టి మన ప్రాణము లేదు. మనం బ్రతకాలంటే అది ఎవరి కృప అంటే దేవుని కృప అనేటువంటి సంగతి మనం స్పష్టంగా గమనించవలసినటువంటి వారమే. దేవుని కృప వల్లే మనం బ్రతుకుతాం. ఇతను రాజు, ఇతని దగ్గర ఆస్తి ఉంది. ఎంతమంది ఉంటారు రాజ్యంలో? సైన్యం చాలా మంది ఉంటారు. కానీ అయినప్పటికీ ఇలా మరణం అవుతావు అని చెప్పగానే ఎవరి వైపు తిరిగాడు? హిజ్కియా కష్టాల్లో ఆయన వైపు తిరిగాడు. చూడండి ఏం చేశాడో చూడండి. అక్కడ అంటున్నాడు, ఏమి పైగా ఒకటి ఎప్పుడోసారి జ్ఞాపకించుకోండి, కష్టాలు వస్తే దేవుని వైపుకి ఎవరైనా తిరుగుతారు, కానీ ప్రార్థన చేసే ముందు ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు బ్రతకాలి? నేను అసలు దేవుణ్ణి బ్రతికించండి అని అడుగుతున్నాను. అసలు ఎందుకు బ్రతకాలి? ఈ క్వశ్చన్ వేసుకోండి. ప్రభా నన్ను స్వస్థపరచు, కానీ ఒక క్లారిటీ నీకు ఉండాలి. ఎందుకు స్వస్థపరచమని అడుగుతున్నావు? దేవునికి ఏమన్నా పని చేస్తావా? దేవునికి పని చేయలేదే స్వస్థ ఎందుకు? దేవునికి పని చేయలేదే జీవితం ఎందుకు? కానీ హిజ్కియా అది అడిగాడు, ప్రార్థన అదే పెట్టాడు. ఏం పెట్టాడు? ఎప్పుడైనా సరే ఆలోచించండి, దేవుని కొరకు మనం బ్రతుకుతూ ఉన్నట్లయితే, దేవుని కొరకు మనం జీవిస్తూ ఉన్నట్లయితే, దేవుడి దగ్గర అయ్యా నీ కొరకు బ్రతకడానికి నాకు ఆరోగ్యం ఇవ్వి, నీ కొరకు నేను జీవించడానికి నీ చిత్తమైతే నా ఆయుష్కాలాన్ని నువ్వు పొడిగించు. ఇక్కడ హిజ్కియా ఏమని ప్రార్థన చేశాడో మనం ఆలోచిస్తూ ఉందాం. ఇక్కడ చూడండి, నీ ఇల్లు చక్కగా యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడతోటి తిప్పుకొని యెహోవా ఏమని అడుగుతున్నాడు? 3వ వచనంలో, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించుతును, కృపతో ఏం చేయమంటున్నాడండి? మీరు ఆలోచించండి. ప్రార్థన మనం ఎలా చేస్తాం? హౌ ఇస్ యువర్ ప్రేయర్? మనం ప్రార్థన చేసింది ఏంటంటే, ప్రభా నీవు అద్భుతాలు చేయగలవు, నువ్వు స్వస్థలు చేయగలవు, నువ్వు ఏదైనా చేయగలవు, అందుకే నువ్వు స్వస్థపరచాను అంటాం. మనం హిజ్కియా అలా అడగలేదు. నీ సన్నిధిలో నేను ఎలా యథార్థంగా నడుచుకున్నాను. ఈరోజున మనకి ఈ ధైర్యం ఇస్తుందా మన మనస్సాక్షి? హిజ్కియా ఏమని ప్రార్థన చేశారో చూడండి. అక్కడ ఏమన్నా మొట్టమొదటి అన్నాడు, యథార్థ హృదయుడనే జీవించాడంటే హిజ్కియా. సిన్సియర్ హార్ట్ అంటే యథార్థ హృదయుడిగా జీవించాడంటే అండి. యథార్థ హృదయుడిగా జీవించాడు. మీకందరికీ మనం ముందే చదువాం, నీ సత్యముతో నీ సన్నిధిని
అంటే మొట్టమొదట ఆలయంలో నుంచి ఏం చేశాడండి? ఆలయంలోంచి నిషిద్ధమైన వాటిని తీసేశాడు. ఆ యొక్క తలుపులను కూడా ఏం చేశాడు? వాయించాడు. ఇవన్నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ కొరకు నేను ఎలా బ్రతికానో జ్ఞాపకం చేసుకో. ద ప్రేయర్ ఈజ్ ఎ మోస్ట్ పవర్ఫుల్ వెపన్. ప్రార్థన అనేటువంటిది మనం ఆలోచించినట్లయితే ఒక విషయాన్ని మీరు గమనించండి. ప్రభా, నేను నీ సన్నిధిలో ఎలా బ్రతికాను, నీ సంఘం కొరకు నేను ఎలా ఆలోచించాను, నీ ప్రజల కొరకు నేను ఎలా ఆలోచించాను, నా కుటుంబాన్ని నేను నీ కొరకు ఎలా పెంచానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇదిగో నేను ఈ యొక్క సమస్యను బట్టి చాలా చిన్న భిన్నంలే మనస్సు ప్రశాంతత లేదు. నా దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ నాకు మనసుకు ప్రశాంతత లేదు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నీ కొరకు నేను ఎలా బ్రతికానో. ఈ విషయాన్ని మనం అనగలమా? ఇది అనగలిగేలాగా మన జీవితాన్ని జీవించాలి. ఒక సెక్యూరిటీ ఒకటేనండి. మన జీవితాల సెక్యూరిటీ ఏంటంటే దేవునికి నమ్మకంగా యథార్థంగా బ్రతికినంత కాలము కూడా నీ జీవితమునకు దేవుడు భరోసా ఇస్తాడు. కనుక ఇక్కడ హిజ్కియా ఏం చేశాడనంటే ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నేను ఎలా బ్రతికాను. ప్రభా, మరణం నుంచి నన్ను అప్పుడే చంపేస్తావా, లేదంటే నన్ను అప్పుడే తీసేసుకుంటావా అని అడగట్లేదు. ఎలా బ్రతికాను ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభా. అది కూడా ఎలా అంటున్నాడో తెలుసండి? కృపతో జ్ఞాపకం చేసుకో. ఏమంటున్నాడండి? కృపతో. నేనేదో నీకు చేసేసాను కాదు, కానీ ఒక్కసారి నా జీవితాన్ని కొంచెం ఆలోచిస్తావా? నీ కొరకు ఎలా బ్రతికాను నేను మొట్టమొదటి అంటున్నాడు యథార్థ హృదయం. దేవుణ్ణి ఎప్పటికీ సంతోషపరిచేది ఏంటనంటే యథార్థమైన హృదయమే. అందుకే ఆరాధన గురించి ఆయన చెప్పాడు, యథార్థంగా ఆరాధించేవారు ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవాలనేటువంటి మాట చెప్పాడు. దావీదుకి దేవుని యొక్క జీవితంలో దావీదుకి దేవుని యొక్క విషయాల్లో మొట్టమొదటి ప్రాధాన్యత ఎందుకుందనంటే అతడు యథార్థ హృదయం గలవాడు. అందుకే ప్రతిసారి అంటున్నాడు, దావీదు వలె ఇతడు కూడా యథార్థముగా ఎవరి కొరకు బ్రతికాడు. దావీదు ఎందుకు యథార్థవంతుడు? దావీదు ఎంత యథార్థవంతుడు అంటే, యథార్థవంతుడు అంటే అర్థం ఏంటి అని అంటే, దేవుని కొరకు ఎన్నో మంచి పనులు చేశాడు, దేవుని కొరకు నీతిగా బ్రతికాడు, చాలా భక్తి చేశాడు. దావీదు భక్తి ఎలాంటిది మీకు అందరికీ బాగా తెలిసిన విషయమే. దావీదు భక్తి ఎలాంటిది? ఆయన దేవుని కొరకు ఎన్నెన్ని కార్యాలు చేశాడు. కానీ ఒక సమయంలో దేవుడు తప్పు చేసావని చెప్పిన వెంటనే దేవుని ముందు ఏం చేశాడండి? పశ్చాత్తాపడ్డాడు. దేవుని కొరకు ఏం చేశాడంటే కన్నీళ్ళు విడిచాడు. దేవుని ముందు కన్నీళ్ళు విడిచాడు, నన్ను క్షమించమని అడిగాడు. దేవుని కొరకు నమ్మకంగా జీవితాన్ని ముగించాడు. కనుక హిజ్కియా కూడా ఇక్కడ మరణకరమైనటువంటి రోగం కలిగినప్పుడు ఏం చేశాడంటే జ్ఞాపకం చేసుకోమని చెప్తే కృపతో కన్నీళ్ళు విడిచుచు మళ్ళా ఏం చేశాడండి? ఆయన సన్నిధిలో కన్నీళ్ళు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. కనుక దేవుడు ఏం చేశాడు? 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఎవరికి ఇచ్చాడండి? హిజ్కియాకి ఇచ్చాడు. 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. అంటే ప్రార్థన ద్వారా ఏం పొందుకున్నాడు? ఆయన విజయాన్ని పొందుకున్నాడు. ప్రార్థన ద్వారా ఆయుష్కాలాన్ని పొందుకున్నాడు. దేవునితో సంబంధం కలిగి ఉండడం ద్వారా, దేవునితో నమ్మకంగా కలిగి ఉండటం ద్వారా, దేవునితో మన యొక్క బంధాన్ని లోతుగా నిర్మించుకోవడం ద్వారా ఆయుష్కాలాన్ని పొందుకోవాలి. కనుక ఇది పొందుకున్నాడు. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. సక్సెస్ తర్వాత మన లైఫ్ ఏంటి? సక్సెస్ తర్వాత హిజ్కియా ఏం చేశాడో చూడండి. ఏం చేశాడంటే విజయానంతరం పని చేశాడు. దేవుడు కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఎవరిని, ఒక ఆయన ఒక మాట అన్నాడండి, కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఎవరిని చూపిస్తామంటే దేవుడిని చూపిస్తామంట. కష్టాలు తీరిపోయినాక మన ఆస్తిని చూపిస్తామంట. చాలాసార్లు ఇది చేస్తూ ఉంటాం. ఎక్కువగా ఇదేం చూపిస్తూ ఉంటాం? నా ప్రభువు నాకు ఇది ఇచ్చాడు అని చెప్పడం కంటే, నా దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పడం కంటే
ఎక్కువగా దేవుని మర్చిపోయి ఉండేట ప్రమాదం ఉంది, జాగ్రత్త. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని కొరకు ఎంతైతే మొరపెట్టావో దేవుడు ఇప్పుడు హిజ్కియా జీవితంలో చూడండి, ఇక్కడ ఒక రకంగా చెప్పిన స్టెప్లుగా జరిగింది. దేవుని మందిరాన్ని బాగు చేశాడు, దేవుని యొక్క నిషిద్ధమైనటువంటి వాటిని దేవుని సన్నిధిలో తీసేశాడు. కష్టాల్లో ఎవరికి మొరపెట్టాడు? దేవుని మొరపెట్టాడు. నెక్స్ట్ హిజ్కియా ఎప్పుడైతే 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడో, హిజ్కియా ఏం చేశాడో చూడండి. మనం ఆలోచిస్తే ఇక్కడ ఒక విషయాన్ని మనం చూడొచ్చు. ఏంటంటే 2 రాజులు 20వ అధ్యాయము మనం ఆలోచిస్తే 12వ వచనం నుంచి నేను చదువుతున్నాను. చూడండి, ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. ఆ తదుపరి కొన్ని రోజులకి ఏం చేశాడో చూడండి. 20:12లో ఆ కాలమందు బబులోను రాజును బలాదాను కుమారునైన జెరుబ్బక్బలాను హిజ్కియా రోగి అయి ఉండిన సంగతి విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా, రోగిని పరామర్శించడానికి వస్తే ఏం చెప్పాడండి? రోగి ఉన్నాడని చెప్పి పరామర్శించడానికి వస్తే ఏం చెప్పాడు? కొంతమంది అనారోగ్యంలో కూడా గొప్పలు చెప్పుకోవడం మానరండి. ఎవడో మనల్ని పలకరించడానికి వస్తే అయ్యా కృపతో ప్రార్థన చేయండి అనడం కంటే ఆ కష్టాల్లో కూడా ఏదో విధంగా నా గొప్పతనాన్ని ఇప్పుడు కూడా అర్థమయ్యేలా చెప్పాలి. అనారోగ్యం ఉందని కొంతమంది ఏమంటారు, నాకు ఎప్పుడు ఏది కలగదండి, ఎందుకనంటే నాకు ఉన్నటువంటి ధనవాళ్ళు. నో 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 పరామర్శనానికి వచ్చినోడికి ఏం చెప్పాలి? నా దేవుడు 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని నాకు ఇచ్చాడని చెప్పాలి కదా. కానీ ఏం చెప్తున్నాడు? ఒకసారి నాన్నగారు కూడా విషయాన్ని జ్ఞాపకం చేశారు, తన యొక్క ప్రసంగాలు ఇప్పుడుగా జ్ఞాపకం. ఇక్కడ ఏం చేశాడో చూడండి. పత్రికలను కానుకలను అతని యొద్దకు పంపగా హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి ఏం చేశాడు? ఇదిగోనండి, నేను ఆల్రెడీ మరణం అయిపోతానని నా దేవుడు చెప్పాడు, కానీ ఎప్పుడైతే నేను ప్రార్థన చేశానో నా దేవుడు నన్ను కనికరించాడని చెప్పడం మానేసి ఏం చేశాడు? నువ్వేంటో చూపిస్తున్నావా, నీ దేవుడు ఏంటో చూపిస్తున్నావా నీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి? ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకో, నువ్వేంటో చూపిస్తున్నావా, నీ దేవుడు ఏంటో చూపిస్తున్నావా? ఇది తగ్గింపు. పౌలు గారు అంటారు, నేనేమై ఉన్నాను, ఆయన కృప అయి ఉన్నాను. ఈరోజు కూడా ఎప్పుడు జ్ఞాపకం చేసుకో. ఎప్పుడు మన ఇంటికి ఎవరన్నా వస్తే ఒక్క మాట వారికి తెలియచేయండి, ఈరోజు మేము ఏమై ఉన్నామో, ఈరోజు మాకు దేవుడు ఇలాంటిది ఇచ్చాడు, లేదంటే ఈ పరిస్థితులు ఇచ్చాడు, మేమేమై ఉన్నామో అదంతా మా దేవుని కృపే అనే ఒక్క మాట చెప్పగలుగుతున్నావా? దేవుణ్ణి తీసేసి మనం చూపించుకోడు. ఇక్కడ ఏం చేశాడో చూడండి. లోపలికి రప్పించాడు. వాళ్ళని లోపలికి రప్పించి నగరనందేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువుల్లో దేనిని మరుగు చేయక ఏం చేశాడండి? దేన్ని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును వెండి బంగారములను గంధ వర్గములను పరిమళ తైలమును ఆయుధశాలను తన పదార్థములో ఉన్న సమస్తమును ఏం చేశాడు అంటే ఏ పని మీద ఉన్నాడు? కొంతమంది అడక్కపోయిన లిస్ట్ చెప్తూ ఉంటారు. ఎందుకు ఇది? నేను అడిగితే చెప్పండి, లేదంటే అవసరాన్ని బట్టి చెప్పండి. మన దగ్గరకు వచ్చాడు. ఎప్పుడూ కూడా మన దేవుడిని పక్కన పెట్టి మన గొప్పతనాన్ని చూపించుకోవాలని చేసే ప్రయత్నం ఖచ్చితంగా బెడిసికొడుతుంది. హిజ్కియా జీవితంలో అదే డ్రాబ్యాక్ అయిపోయింది. దేవునితో మనం ఇంతకాలం కలిసి ఉన్నాం, కానీ ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఒక సంగతి మనం ఆలోచించినట్లయితే ఇక్కడ మనిషి పడిపోయేది ఫెయిల్యూర్లో కాదు, సక్సెస్ అయిన తర్వాతే పడిపోతాడు. ఫెయిల్యూర్లో ఎక్కువ దేవునితో ఉంటాడు, కానీ సక్సెస్ అయిన తర్వాత పడిపోయే అవకాశం ఉంది. హిజ్కియా అదే చేశాడు. ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు దేవునితో కలిసి ఉన్నాడు. ఎప్పుడైతే సక్సెస్ అయ్యాడో ఇప్పుడు దేవుణ్ణి పక్కన పెట్టి ఏం చూపిస్తున్నాడు? మనం ఎక్కువ పడిపోయేది ఫెయిల్యూర్స్లో కాదు, సక్సెస్ అయినప్పుడే. సక్సెస్ అయినప్పుడు నీ దేవుడు గుర్తొస్తున్నాడా? మాకు ఎప్పుడు కూడా దైవజనులు జ్ఞానసుధులు ఒక విషయాన్ని చెప్తూ ఉంటారు. ఆయన ఉదయాన్నే ఆఫీస్కి వచ్చిన వెంటనే
ఆ సీటు అంటే ఆ లోపలికి వెళ్ళి నేను చాలాసార్లు అంటే ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు అద్దంలోంచి ఒక దృశ్యాన్ని ఎప్పుడూ నేను చూస్తూ ఉంటాను. ఒక 10 నిమిషాలు ఎవరో లోపలికి అంటే వెళ్ళడానికి ఉండదు. ఎందుకు వెళ్ళడానికి ఉండదనంటే ఆయన యొక్క కుర్చీ దగ్గర మోకాళ్ళేసి ప్రార్థన చేసుకుంటాడు ఒక 10 నిమిషాలు. ఒకసారి నేను అడిగాను. అడిగితే ఆయన ఒకటే అన్నాడు. ఈ కుర్చీ, ఈ సీటు, ఈ సంస్థలు ఇవన్నీ చూసిన తర్వాత ఇది పొద్దున్నే నేను ఇక్కడికి వచ్చి సీట్లో కూర్చున్న తర్వాత ఇయంతా నాకు అప్పగించింది ఎవరో? నా దేవుడే. ఎక్కడ నా హృదయంలో గర్వం వచ్చేది. అందుకే ఉదయాన్నే ఫస్ట్ నేను దేవునితో సంబంధం కలిగి ఉండే వరకు కూడా ఈ కార్యనిర్వహణ నేను చేయలేను. ఎందుకంటే ఈ సీటు, ఈ కుర్చీ ఇదంతా చూసిన నాకు గర్వం రావచ్చు. కనుక మొట్టమొదట అక్కడ మోకరించి ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. కనుక మనం ఎప్పుడైనా సరే ఆలోచించండి, మనం దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా వచ్చింది ఎప్పుడు కూడా విషయం ఏంటంటే జీవితంలో అంత మాత్రమే కాదు, ఎప్పుడైనా మనకి ఇతరులు కూడా సహాయాలు చేస్తూ ఉంటారు. ఇతరుల కష్టాల్లో సహాయం చేస్తూ ఉంటారు. కష్టాల్లో సహాయం చేసిన తర్వాత మనం బాగా సక్సెస్ అయిన తర్వాత ఎవరైతే కష్టంలో సహాయం చేశారో వారిని మనం ఏం చేస్తూ ఉంటాం? ఒక విషయం ఏంటంటే నీవు బాగా బాగున్నప్పుడు నీకు సహాయం చేసింది చాలా చిన్నదిగా కనపడుతుంది అది. కానీ నువ్వు కష్టాలు ఉన్నప్పుడు ఆ సహాయం చేశారు చూసావా, అప్పుడు అది చాలా పెద్దది అది. కానీ నువ్వు దాన్ని ఇప్పుడు అధిగమించేసావు కాబట్టి అది చాలా సులువు. ఆ రోజులు ఏం చేసావు? ఒక పూట భోజనం పెట్టావు అంతే కదా. ఎందుకు అంత అడవాడు చేస్తూ ఉంటుంటారు చాలామంది. కానీ ఆ టయానికి ఆ ఒక్క పూట భోజనం లేదు తెలుసా నా జీవితంలో అనేటువంటి ఆలోచన మనకు రాదు. ఇక్కడ విషయం ఏంటంటే మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే ఇది నేను చేయలేనా, ఇది ఇప్పుడు చెందలేనా? కాదు కాదు, నువ్వు చేయలేవు. ఆయన కృప లేకపోతే ఈరోజు నీకు ఈ స్థితి లేదు. ఈ విషయాన్ని హిజ్కియా జ్ఞాపకం చేసుకుని వచ్చిపోయాడు. లేదంటే ఇంత పని కట్టుకొని లిస్టుతో సహా ఏది ఎక్కడుందో పోనీ ఏదో కనిపించినాయి అదిగో ఇది నాదే అని అంటలేదు. మొత్తం అంతా తిప్పి తిప్పి ఏం చేశాడు? చూపించాడు. ఇప్పుడు ఏమొచ్చింది? ఇప్పుడు ఇతను ఏం చేశాడు అని అంటే మీరు కనుక చూడండి ఏం చేశాడనంటే అక్కడ కింద ఏం జరిగిందో మనం చూడొచ్చు. చూడండి 2వ రాజులు 20వ అధ్యాయంలో చూడండి. తన పదార్థంలో సమస్తం వరకు చూపించాను. 14 వచ్చిన పిమ్మట ప్రవక్త అయిన యెషయా మళ్ళీ వచ్చాడు. అంతకుముందు ఆయుష్కాలాన్ని ఇవ్వడానికి నువ్వు మరణమవుతావు అని చెప్పడానికి వచ్చిన ప్రవక్త ఎవరు? యెషయా. మళ్ళీ ఇప్పుడు ప్రవక్త వచ్చాడు. ఏమని చెప్పడానికి? చూడండి ఏమని చెప్పడానికి వచ్చాడో మనం చూడొచ్చు. అక్కడ ఏమని చెప్పడానికి వచ్చాడనంటే అక్కడ మనం చూడొచ్చు. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా వద్దకు వచ్చి ఆ మనుషులు ఏమనిరి, నీ వద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడగ్గా హిజ్కియా బబులోను దూరదేశము నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను. నీ ఇంటిలో వారు ఏమేమి చూచిరని అతడు అడగ్గా హిజ్కియా నా పదార్థములో దేనిని మరుగు చేయక నా ఇంటిలోనున్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నాను. నేను 16వ వచనంలో అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లెను, యెహోవా సెలవిచ్చు మాట వినుము, వచ్చు దినముల్లో ఏమీయు మిగలకుండా నీ నగరమునందున్న సమస్తమును నేటి వరకు నీ పిత్తలు సమకూర్చి దాచిపెట్టిన దంతయును బబులోను పట్టణంలోకి ఎత్తుకొని పోబడునని యెహోవా ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఏమయ్యాడు చివరికి? ఇప్పుడు ఏదో ఉందని ఉలిక్కి పడకూడదు మనం. అదొక సెకండ్లో పోవచ్చు. అది జీవితంలో ఎప్పుడూ కూడా ఇప్పుడు నాకు ఏమున్నాయి అనేటువంటిది, ఎంతోమంది గొప్పగా ఉన్నటువంటి వారు ఒక్క సెకండ్లో బతుకులు చిదిలమైపోయింది. ఎప్పుడైనా ఒక విషయాన్ని హిజ్కియా ద్వారా జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటనంటే ఎప్పుడు ఎక్కడా కూడా మనం ఆలోచించండి. ఎప్పుడైనా నా హృదయంలో మన హృదయాన్ని చాలా చెక్ చేసుకుంటూ ఉండాలి. నెబుకద్నెజరు చేసింది కూడా ఇదే. బబులోను మహాపట్నంలో రాజనగర్లో తిరుగుతున్నప్పుడు ఒక మాట అనుకున్నాడట. ఏమనుకున్నాడో తెలుసా అండి? ఈ బబులోను పట్టణము నేను కట్టించింది కాదా అని అనుకున్నాడట. అప్పుడు వెంటనే దేవుడు నెబుకద్నెజరుని ఎక్కడ పంపించాడు? ఎప్పుడైనా ఒక విషయం చెప్తాడు. మన ఇంట్లో ఒక బెడ్రూమ్ చూస్తే అందులో నిద్రపోతూ ఉంటాం. లేదంటే మనం ఆలోచించినట్టయితే ఒక కిచెన్ చూస్తాంతో వంట చేస్తూ ఉంటాం. లేదంటే ఒక హాల్లో. కానీ ఒక ఆయన అన్నాడు, నువ్వు నేల చూసినప్పుడల్లా మీ ఇంట్లో మోకాళ్ళు వేయాలని నీకు అనిపించాలి.
ఆ నేల మీద మోకరించి, దేవా నన్ను, నా కుటుంబాన్ని, కష్టాల్లో ఉంటే అయ్యా నన్ను నడిపించు. కష్టాల నుంచి అధిగమించిన తర్వాత, అయ్యా ఈరోజు మేము ఏమై ఉన్నామో అది నీ కృప తప్ప మరేది కాదు, నిత్యము మిమ్మల్ని నేను గనపరుస్తాను. ఈ విషయాన్ని మనం ఆలోచించగలగాలి. చాలా సందర్భాల్లో మనం ఏంటంటే అక్కడ ఏం చేశాడు, తన హృదయంలో అనుకున్నాడట. ఎప్పుడు కూడా ఆలోచించండి, ఇది పైకి చెప్పేటువంటిది కాదు. ఒక్కోసారి హృదయంలో మనం అనుకోవచ్చు, హృదయంలో మనం అనుకోవచ్చు. ప్రయాణంలో వెళ్తూ ఉంటాం, ప్రయాణంలో కాపాడేది ఎవరు? దేవుడు. మనల్ని, మన ఇంట్లో మనల్ని కాపాడేది ఎవరు? దేవుడు. మనకి ఏదైనా సరే మనల్ని సెక్యూరిటీగా తీసుకున్నది ఎవరు? దేవుడు. ఈ విషయాన్ని సక్సెస్ అయిన తర్వాత ఎవరు మర్చిపోయారు? జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని కొరకు అన్నీ కరెక్ట్గా బ్రతికి ఎక్కడైనా సరే అందుకే లోబడాలి. చాలామంది ఏమంటుంటారంటే దేవుని కొరకు మీరు పిల్లల్ని, యవనస్తుల్ని దేవుని వైపుకు నడిపించండి. పిల్లలకు ఇప్పుడు నుంచే దేవుని యొక్క భయభక్తుల్ని ఖచ్చితంగా నేర్పించండి. దేవుని కొరకు మన యవనస్తుల్ని పరిగెట్టుకుని తీసుకోనండి వాళ్ళని. చాలామంది యవనస్తులను వదిలేస్తూ ఉంటారు దేవుని సన్నిధికి తీసుకురావడానికి. యవనస్తుడిని చాలా లగ్జరీగా వారికి కావాల్సినవి కొనిస్తారు. కానీ చెప్పాలి, నాన్న ఈరోజు నువ్వు ఇలా బ్రతుకుతున్నావు అంటే నేను అన్నీ నీకు కొనిస్తున్నానంటే ఆ మహాదేవుని కృప కాబట్టి నువ్వు రా దేవుని సన్నిధికి. చాలామంది పిల్లల్ని తీసుకురాడు దేవుని సన్నిధికి. ఏమనుకుంటూ ఉంటానంటే, వాడు ఏముంది నా కష్టార్జితంతో బ్రతుకుతాడు, నేనేదో ఆయన నమస్కారం చెప్పుకొని వచ్చేస్తాను అన్నట్టుగా ఉండకూడదు. నాయన ఈరోజు మన కుటుంబం, మన బిడ్డలు, లేదంటే ఈ సమస్తమును దేవుడు ఇస్తూ ఉన్నాడు. అందుకే పిల్లలకు కూడా చెప్పాడు, తండ్రులారా మీ పిల్లల కోపం రేపక ప్రభు యొక్క బోధలోను శిక్షలోని వారిని ఏం చేయమన్నాడు? పెంచండి. ఇది తెలియచేయగలగాలి. అంత మాత్రమే కాదు, ఈ రోజున సండే స్కూల్ అనేటువంటిది ఒకటి ఉన్నది. మనం పిల్లలకి బాల్యము నుంచే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. నీ బాల్య దినం ఉందే. వారికి ఏదో ఒక మాట ఇప్పుడు అర్థమైపోతాయని కాదు, ఏదో ఒక మాట జీవితంలో వారికి ఖచ్చితంగా పనిచేస్తూ ఉంటుంది. వారు ఎక్కడికి వెళ్ళినా దేవుడు వారిని కాపాడుతాడు. ఏం చేశాడో తెలుసండి, యోసేపు జీవితం తల్లిదండ్రులకు దూరం అయిపోయినా దేవుడు మాత్రం ఎవరి కబంధ హస్తాల్లో పెట్టుకున్నాడు? యోసేపుని దేవుని కబంధ హస్తాల్లో పెట్టుకున్నాడు. రేపొద్దున మీరు గమనించండి, మీ పిల్లలు చాలా దూర ప్రాంతం వెళ్ళి చదువుకోవచ్చు, కానీ అక్కడ కూడా ఎవరు కాపాడుతూ ఉంటారు? దేవుడు కాపాడుతాడు. కొన్నిసార్లు చూడండి, మనం ఏంటనంటే చిన్నప్పటి నుంచి వారికి నేర్పించిన భక్తి విషయం ఏంటో తెలుసా, కష్టం వస్తే ప్రతిసారి కూడా మీ దగ్గర రారాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు. కొంతకాలానికి మీరు భక్తి కనుక వేసినట్లయితే చిన్న సమస్యలు వచ్చాయని అనుకోండి, ప్రభు ఇప్పుడు యోసేపు అదే అన్నాడు, ఈ జీవితము, ఈ కష్టాలు, ఈ శ్రమలు ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ అంటున్నాడు, నా దేవునికి వ్యతిరేకంగా నేను ఇది ఎలా చేయగలను? మీరు ఎప్పుడైనా పిల్లలు బాగా చదవాలంటే వారిలో మీ భయం కంటే దేవుని భయం ఎక్కువ పెట్టండి. ఎందుకో తెలుసా, మీ భయం కనుక ఉన్నట్లయితే మీరు చూస్తుండగా నాటకాలు ఆడతాడు, మీరు వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ తన జీవితం తను జీవిస్తాడు. పిల్లల గురించి ఎప్పుడు తెలుస్తుంది అంటే, వారు చెడిపోతున్నప్పుడు తెలియదు, ఊరంతటికి తెలిసిన తర్వాత చివరికి మనకు తెలుస్తుంది పిల్లల గురించి. అప్పుడు కుర్రోమర్రోం అంటూ ఉంటారు. అప్పుడు దాకా బంగారమే మన పిల్లలందరూ, మొత్తం అందరికీ పాకిన తర్వాత చివరిలో మనకు తెలుస్తుంది. అప్పుడు మనం వాదిస్తాం వాళ్ళ తరపున. ఇదంతా కాదు, పిల్లల్లో ముఖ్యంగా యవనస్తుల్లో దేవుని భయం పెడితే వారు ఎక్కడికి వెళ్ళినా వారి గుండెల్లో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. యోసేపు, అందుకే యోసేపు జీవితం చెక్కు చెదరనవలేదు. ఆయన రాశాడు ఆయన సంకల్పంలో. పిల్లల గురించి ఎక్కువగా టెన్షన్ పడిపోతుంటారు, ఏం చేయాలో వాళ్ళకి ఇంకా ఏం నువ్వు కష్టార్జితాన్ని బట్టి సంపాదించేవాళ్ళు, కానీ ఎక్కువగా దానికంటే ఎక్కువ దేవుని భయాన్ని పెట్టు. దేవునితో కలిసిన యవనస్తుడు కానీ, దేవునితో కలిసినటువంటి కుమార్తెలు కానీ, దేవునితో నిజంగా ఉన్నటువంటి వారు కానీ ఎక్కడున్నా, ఎన్ని కష్టాలున్నా నాశనమైన వాళ్ళు ఉన్నారా? హిజ్కియా అందుకే చెప్తున్నాడు తన జీవితం ద్వారా, దేవునికి నమ్మకంగా ఉండండి, దేవుని కొరకు పరిచయం చేయండి. అంత మాత్రమే కాదు, వారిని దేవుల్లో నడిపించండి. అందుకే హిజ్కియా ఒకవేళ మన జీవితాల్లో ముఖ్యంగా మనం కలిగి ఉండాలి. మన జీవితాల్లో మనం కలిగి ఉండేటువంటిది ఏంటంటే, మనలో గర్వం ఉందంటే మన పిల్లలు ఖచ్చితంగా వస్తుంది.
చేసాడు పిల్లలకు కూడా ఎవరైనా టీచర్ కొట్టారని చెప్తే కొన్నిసార్లు పిల్లలకి ఎవరైనా టీచర్ కొట్టారని అనుకోండి, ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళు ఏం చెప్తారు, పలానా మిస్ కొట్టారని చెప్పగానే నన్ను నేను చూసుకుంటాను అంటుంటారు. అంటే ఏం చేస్తున్నారు, టీచర్ మీద గౌరవం లేకుండా ఎవరు తయారు చేస్తున్నారు అన్న, శిక్షిస్తారు. తప్పు చేయకూడదు, చెప్పాలి వాళ్ళకి. మన నీతిని మన పిల్లల హృదయాల్లో వేయకూడదు, పిల్లలు మనము కలిపి ఆ నీతిలో నడాలి. ఇదే చెప్తున్నాడు. కనుక మనమందరము కూడా ముఖ్యంగా సంఘమై ఉన్నటువంటి, క్రీస్తు సంఘమై ఉన్నటువంటి మనము భక్తి పరుల యొక్క జీవితాలని మాదిరిగా తీసుకొని ఆయన కొరకు మనం ఎదిగి ఆయనకి లోబడి నిరంతరము జీవిస్తూ ఆయన కనికరం మన మీద ఈ జీవితకాలం అంతా ఉండినట్లుగా ఆయనకు మొరపెడదాం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.